X200T వర్సెస్ X300 ఈ రెండింటికి డిఫరెన్స్ ఒక 10,000 ఉంది. ఆల్మోస్ట్ ఒక 10,000 డిఫరెన్స్ ఉంటే అసలు మీకు ఏం ఆఫర్ చేస్తుంది X300? ఆ 10,000 సేవ్ చేసుకొని మనం X200T కొనుక్కోవడం బెటర్. ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. రెండింటికి క్లియర్ గా డిఫరెన్స్ మీ ముందు పెట్టేస్తాను, మీరు డిసైడ్ అయిపోవచ్చు. ముందుగా కొత్తగా ఎవరైనా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అలానే వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో హైప్ ఉంటుంది, మీరు హైప్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో వీడియో ఎండ్ అయ్యేటప్పటికి మీరు హైప్ చేసిన దానికి వర్త్ అనే ఫీల్ అయ్యేలా నేను చేస్తాను, మీరు హైప్ చేయడం మర్చిపోద్దు. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ నుంచే మొదలు పెడదాం. బాక్స్ రెండు సేమ్ ఉంటాయి, రెండు X సిరీస్ వే, రెండిట్లో మొబైల్ ఫోన్, రెండిట్లో కలర్ మ్యాచింగ్ కేసులు వస్తాయి, రెండిట్లో 90 వాట్ చార్జర్, టైప్ ఏ టు టైప్ సి కేబుల్. అన్బాక్సింగ్ లో మీకు ఎక్కడ డిఫరెన్స్ ఉండదు. సో నేను రెండింటికి పాయింట్ ఇస్తాను ఇక్కడ. నెక్స్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ రెండు గ్లాస్ తోనే వస్తున్నాయి, రెండు ఫైబర్ గ్లాస్ యూజ్ చేశారు, సైడ్ రెండు మెటల్ తోనే వస్తున్నాయి. కానీ ఫ్రంట్ వచ్చేటప్పటికి X200T షార్ట్ సెన్సేషన్ కోర్ గ్లాస్ తో వస్తుంది, X300 షార్ట్ సెన్సేషన్ XT కోర్ తో వస్తుంది. ఈ గ్లాసుల గురించి డిఫరెన్స్ కోసం వెతికాను, బాగా రీసెర్చ్ చేశాను, కానీ నాకు అసలు డిఫరెన్స్ ఏం అనిపించలేదు, రెండు సేమే ఉన్నాయి. బట్ బ్యాక్ సైడ్ కెమెరా మాడ్యూల్ దగ్గర మాత్రం కొంచెం చేంజ్ కనపడుతుంది మీకు రెండిట్లో. X200T కి కొంచెం పైకి వచ్చి ఉంటది మాడ్యూల్, రౌండ్ గా పైకి వచ్చి ఉంటది, ఈ వెనక ప్యానల్ కి సపరేట్ అయిపోయినట్టు ఉంటది అది. కానీ X300 కి బ్యాక్ ప్యానల్ తో కలిపి వచ్చేసినట్టు కనపడుతుంది. ఈ గ్లాస్ తోనే కెమెరా కూడా నీట్ గా కవర్ అయి ఉంటది. కానీ X200T అలా కాదు, కొంచెం బంపు పైకి వచ్చి ఉంటది. సో అదొక డిఫరెన్స్ నోటీస్ చేస్తారు. అండ్ ఇంకా మెయిన్ గా మీరు సైజ్ లో డిఫరెన్స్ ఉంటది. X300 కాంపాక్ట్ మొబైల్, కానీ X200T అనేది ఒక జనరల్ మొబైల్, మామూలుగా అన్ని మొబైల్స్ ఉండే సైజే ఉంటాయి, పెద్ద స్క్రీన్ తో వస్తుంది. సో మీకు ఇక్కడ వెయిట్ కూడా చేంజ్ అయిపోద్ది. X200T 203 గ్రామ్స్ తో వస్తుంది, కానీ 300 వచ్చేప్పటికి 193 గ్రామ్స్ ఉంటుంది. సో ఒక 10 గ్రామ్స్ అటు ఇటు ఉంటాయి. రెండు 7.9mm థిక్నెస్ తోనే వస్తున్నాయి. రెండిట్లో IP68, 69 రేటింగ్ ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ విషయంలో పెద్ద డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయరు, రెండు సేమే ఉంటాయి. ఓన్లీ మీకు కనబడే డిఫరెన్స్, ఫీల్ అయ్యే డిఫరెన్స్ కాంపాక్ట్ మొబైల్ ఒకటి, నార్మల్ సైజ్ మొబైల్ ఒకటి. సో మీకు ఏది సెట్ అయితే దాన్ని చూస్ చేసుకోండి. ఇక్కడ నేను రెండింటికి పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ డిస్ప్లే, X200T లో 6.7 నుంచి 1.5K AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఇది LTPS డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కానీ X300 వచ్చేటప్పటికి 6.31 నుంచి 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఇది LTPO డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంటుంది. రెండు ఫ్లాట్ డిస్ప్లేలే, కానీ మీకు మెయిన్ డిఫరెన్స్ కనిపించేది X200T LTPS ప్యానల్ తో వస్తుంది, 300 వచ్చేటప్పటికి LTPO ప్యానల్ తో వస్తుంది. బట్ మీరు వీడియోస్ చూసేటప్పుడు మాత్రం రెండు సేమే ఉంటాయి. కలర్స్ కానీ మీకు డెప్త్ కానీ బ్లాక్స్ ప్రతి ఒక్కటి అసలు డిఫరెన్స్ మీరు నోటీస్ చేయలేరు, రెండు సేమే ఉంటాయి. రెండిట్లో సేమ్ డిస్ప్లేస్ యూజ్ చేశారు, ఓన్లీ మీకు LTPS అండ్ LTPO ప్యానల్స్ చేంజ్ అవుతాయి అంతే. రెండిట్లో 460 PPI ఉంటుంది, పిక్సెల్ పర్ ఇంచు. మీకు ఎక్కడ డిఫరెన్స్ ఉండదు, క్లియర్ గా రెండు సేమ్ ఉంటాయి. బట్ పీక్ బ్రైట్నెస్ X200T లో 5000 nits పీక్ ఉంటుంది, 1600 nits HBM తో వస్తుంది. కానీ X300 4500 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది, 2000 nits HBM తో వస్తుంది. ఇక్కడ HBM అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్ పీక్ బ్రైట్నెస్ కన్నా. ఈ పీక్ బ్రైట్నెస్ అనేది ఏదో లాబొరేటరీ కండిషన్స్ లో వాళ్ళు టెస్ట్ చేసేటప్పుడు ఏదో ఒక్క పిక్సెల్ కి హైయెస్ట్ బ్రైట్నెస్ రీచ్ అవుతుంది కదా, అది HDR కంటెంట్ లో చూసేటప్పుడు. సో దాన్ని వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు పీక్ బ్రైట్నెస్ గా. కానీ మెయిన్ గా HBM ఇంపార్టెంట్. HBM అనేది X300 లో ఎక్కువ ఉంది. అండ్ బయట నార్మల్ గా యూజ్ చేసేటప్పుడు కూడా మనకి డిఫరెన్స్ కనబడుతుంది. X300 లో కొంచెం బ్రైట్ గా కనబడుతుంది కంపేర్ టు X200T. అండ్ ఇంకా రెండు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ తో వస్తున్నాయి, ఫాస్ట్ గా ఓపెన్ అవుతాయి. రెండింటి ప్లేస్మెంట్ కూడా కరెక్ట్ గా ఉంది ఫింగర్ ప్రింట్ ది. ఓవరాల్ గా ఇంకా డిస్ప్లే విషయంలో ఇక్కడ X300 కి ఎడ్జ్ ఉంటుంది. సో నేను ఇక్కడ X300 కి పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ సౌండ్, రెండు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తాయి. రెండిట్లో వీళ్ళ ఓన్ సూపర్ ఆడియో ఉంటుంది. ఒకసారి సౌండ్ వినండి మీరు. ఎక్కడ డిఫరెన్స్ నోటీస్ చేయరు మీరు సౌండ్ కూడా. సో అందుకే నేను రెండింటికి ఇక్కడ పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇంకా మొబైల్ బ్యాటరీస్, X200T లో 6200 mAh బ్యాటరీతో వస్తుంది, 90 వాట్స్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, 40 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. X300 లో 6040 mAh బ్యాటరీతో వస్తుంది, దీంట్లో 90 వాట్స్ ఛార్జర్ సపోర్ట్ ఉంటుంది, సేమ్ 40 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. బట్ రెండింటిని డ్రైన్ చేయడానికి చూస్తే నాకు పెద్ద డిఫరెన్స్ కనిపించలేదు, రెండు సేమ్ గా వచ్చాయి. జస్ట్ ఒక 160 mAh బ్యాటరీ ఎక్కువ ఉంది అంతేగాని రెండు సేమే ఉన్నాయి. X200T లో 7 hours 55 minutes వచ్చింది మొత్తం ఛార్జింగ్, కానీ X300 లో 7 hours 50 minutes వచ్చింది, అంటే 5 minutes అటు ఇటుగా. దీంట్లో తక్కువ ఉన్న కొంచెం ఎక్కువ ఛార్జింగ్ రావడానికి రీజన్ LTPO ప్యానల్, ఇది LTPS తో వస్తుంది, ఇది LTPO. సో 1Hz నుంచి 120Hz వరకు ఎక్కడ ఎంత అవసరం అంతే తీసుకుంటుంది. సో దానివల్ల మీకు బ్యాటరీ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది. సో ఇది మేము బ్యాటరీ టెస్ట్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్. మీకు ఇంకా డిఫరెంట్ గా రావచ్చు మీరు యూజ్ చేసేదాన్ని బట్టి, మేము యూజ్ చేసేదాన్ని బట్టి ఇలా వచ్చింది. సో ఇక్కడ రెండు సేమే ఉన్నాయి కాబట్టి నేను రెండింటికి పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ పర్ఫార్మెన్స్, X200T లో Dimensity 9400+ ప్రాసెసర్ యూజ్ చేశారు, X300 లో MediaTek Dimensity 9500 ప్రాసెసర్ యూజ్ చేశారు. రెండింటి పర్ఫార్మెన్స్ మాక్సిమం సేమే ఉంటాయి, కానీ కొంచెం స్లైట్ ఎడ్జ్ వచ్చేటప్పటికి X300 ఉంటుంది. రెండు ఆక్టా కోర్ ప్రాసెసర్లే. ఈ Dimensity 9400+ ప్రాసెసర్ అప్ టు 3.75 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది, కానీ 9500 ప్రాసెసర్ 4.21 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. సో కొంచెం క్లాక్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల పర్ఫార్మెన్స్ కూడా
కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మీకు X300 లో. నార్మల్ యూస్ కి అయితే మీకు రెండు బాగుంటాయి, రెండు పవర్ఫుల్ మొబైల్స్. సో మీకు అసలు నార్మల్ యూస్ కి మీరు ఎక్కువ ఆలోచించిన అవసరం లేదు. మీరు అప్పుడప్పుడు గేమ్స్ ఆడతాం అనుకున్నా రెండు 120 FPS సపోర్ట్ చేస్తాయి. ఫ్రీ ఫైర్ కూడా మ్యాక్స్ అండ్ హై సెట్టింగ్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఈ X200T అన్న కొంచెం పెద్ద డిస్ప్లే, మన గేమ్స్ ఆడుకోవడానికి బాగుంటుంది. కానీ ఇది X300 చిన్న డిస్ప్లే, దీంట్లో సెట్ కాదు గేమింగ్ అనేది. నేను కూడా దీంట్లో గేమింగ్ ఎక్కువ ఆడలేదు, ఇది కాంపాక్ట్ మొబైల్ కాబట్టి. సో కాంపాక్ట్ మొబైల్స్ అసలు గేమింగ్ కి సెట్ గా అని అడిగితే మీకు చేతులే సరిపోతాయి మొత్తం స్క్రీన్ మీద. గేమింగ్ కోసం చూస్తుంటే మీకు ఈ ప్రైస్ రేంజ్ లో ఇంకా మంచి మొబైల్స్ ఉంటాయి. ఇవి కెమెరా మొబైల్స్ మెయిన్ గా. సో వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం నెక్స్ట్. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ రెండు మొబైల్స్ బేస్ వేరియంట్స్ 12+256 GB తో వస్తున్నాయి. నెక్స్ట్ 12+512 GB ఉంటుంది. రెండిట్లో LPDDR5X ర్యామ్ యూస్ చేశారు. ఇక్కడ ప్రాసెసర్ లో కూడా నేను X300 పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ కనెక్టివిటీ. X200T లో 16 5G బ్యాండ్స్ ఉంటాయి, కానీ X300 లో 19 5G బ్యాండ్స్ ఉంటాయి. రెండు Wi-Fi 7 సపోర్ట్ తో వస్తున్నాయి. బ్లూటూత్ వర్షన్ 5.4 ఉంటుంది. రెండిట్లో NFC ఉంటుంది, IR బ్లాస్టర్ కూడా ఉంటుంది. ఇంకొక మేజర్ చేంజ్ కనపడేది X200T లో USB 2.0 తో వస్తుంది, కానీ X300 లో USB 3.2 Gen 1 పోర్ట్ తో వస్తుంది. మీరు ట్రాన్స్ఫర్ స్పీడ్ కూడా వైర్ కనెక్ట్ చేసుకుని ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నా చాలా ఫాస్ట్ గా ఉంటుంది X300, కానీ X200 చాలా స్లోగా ఉంటుంది. అండ్ 5G బ్యాండ్స్ కూడా దీంట్లో ఎక్కువ ఉన్నాయి X300. సో అందువల్ల నేను పాయింట్ వచ్చేటప్పటికి X300 కి ఇస్తున్నాను కనెక్టివిటీకి. ఇంకా ఫైనల్ గా కెమెరాస్. రెండు X సిరీస్ ఫోన్స్, రెండిట్లో జైస్ కొలాబరేషన్ ఉంది. అసలు డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం స్పెసిఫికేషన్స్ చూద్దాం. X200T మెయిన్ కెమెరా 50 MP ఉంటుంది, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 MP టెలిఫోటో కెమెరా. బ్యాక్ సైడ్ అన్ని 50 MP ఉంటాయి. ఫ్రంట్ వచ్చేటప్పటికి 32 MP ఉంటుంది. X300 లో మెయిన్ కెమెరా 200 MP ఉంటుంది, అండ్ 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 MP టెలిఫోటో కెమెరా. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కూడా 50 MP ఉంటుంది. ఫస్ట్ మెయిన్ కెమెరా నుంచి తీసిన నార్మల్ ఫోటోస్ మీరు నార్మల్ గా చూసినప్పుడు ఎక్కడ డిఫరెన్స్ అనిపిస్తుంది, రెండు సేమే ఉంటాయి. కానీ బాగా జూమ్ చేస్తే X300 లో కొంచెం క్లారిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ స్కిన్ టోన్ కూడా X200 లో కొంచెం బూస్ట్ ఎక్కువ అయింది, X300 లో నేచురల్ గా ఉంది. ఇవి మెయిన్ కెమెరా నుంచి తీసిన ఫోటోస్ 2x లోటివి. ఇక్కడ సన్ నా మీద పడుతుంది, మీకు ఇక్కడ డిఫరెన్స్ పెద్దగా కనిపించదు ఏది. మీరు సరిగ్గా చూస్తే రెండు సేమే ఉన్నాయి, బట్ కొంచెం నేచురల్ గా X300 ఉంది, కొంచెం బూస్ట్ చేసింది X200T. ఈ ఫోటోలో కూడా X200T లో మరీ స్మూత్ గా వచ్చింది నా ఫేస్, కానీ X300 లో కొంచెం డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ మెయిన్ కెమెరా నుంచే పోర్ట్రేట్ ఫోటోస్ 23 mm లో తీసినవి రెండు సేమే అనిపిస్తాయి కలర్స్ అన్ని, కానీ స్మూత్ మాత్రం ఎక్కువ X200T చేస్తుంది ఫేస్ ని. జూమ్ చేస్తే అది అర్థం అవుతుంది, మీరు మామూలుగా చూసేటప్పుడు పెద్ద డిఫరెన్స్ కనిపించదు. ఇవి 35 mm లో తీసిన ఫోటోస్, ఇవి కూడా సేమ్ అలానే అనిపిస్తున్నాయి. నెక్స్ట్ మనం టెలిఫోటో కెమెరా నుంచి తీసిన ఫోటోస్ చూద్దాం. రెండు నార్మల్ ఫోటోసే. ఇక్కడ చూస్తే నా టీ షర్ట్ మరీ ఆరెంజ్ గా చేసింది X200T. ఆల్సో నా ఫేస్ కూడా మరీ ఎక్కువ వైట్ గా చేసింది, కానీ X300 కరెక్ట్ గా పెట్టింది, రెడ్ గానే ఉంచింది. ఈ టెలిఫోటో కెమెరా తీసిన పోర్ట్రేట్ ఫోటోస్ కి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మాత్రం చాలా డిఫరెన్స్ కనబడుతుంది. బ్యాక్ సైడ్ బ్లర్ చూడొచ్చు మీరు. X300 లో వచ్చేటప్పటికి కొంచెం ఆరెంజిష్ గా ఉంది, X200T లో మామూలుగానే ఉంది. స్కిన్ టోన్ కూడా X200T లో కొంచెం వైట్ గా ఉంది, X300 లో కొంచెం ఆరెంజిష్ కొంచెం యాడ్ చేసింది. ఆ డిఫరెన్స్ అయితే ఉంది. ఈ ఫోటో బ్యాక్ సైడ్ సన్ ఉన్నప్పుడు తీసాం, దీంట్లో కూడా మరీ ఓవర్ గా వస్తున్నాయి X300 లో, బట్ సినిమాటిక్ గా. సో అటు ఉంది, అటు సైడ్ కి వెళ్ళొచ్చు మనం సినిమాటిక్ సైడ్ కి. మీరు ఈ ఫోటో చూసినా అర్థం అవుతుంది. X200T ఇక్కడ నా ఫేస్ ని కొంచెం పేల్ కలర్ లో చేసింది, కానీ X300 లో ఇక్కడ కరెక్ట్ గా వచ్చింది నా ఫేస్. ఇది 100 mm ఫోటో, బ్యాక్ సైడ్ నుంచి సన్ పడుతుంది. మీరు అది చూసినా కొంచెం సినిమాటిక్ గా రెండిట్లో బాగానే ఉన్నాయి. X300 లో కొంచెం ఎలివేట్ అయింది, అది X200T లో నార్మల్ గా ఉంది. ఈ 100 mm ఫోటోని చూడండి, ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. X300 లో కరెక్ట్ గా పెట్టుకుంది కలర్స్, అక్కడ సన్ లైట్ ని పడేటట్టు అన్ని మేనేజ్ చేసి కరెక్ట్ గా పెట్టుకుంది. కానీ X200T ఏం చేసిందంటే ఒక షేడ్ వేసింది. నా ఫేస్ మీద కూడా డీటెయిల్స్ ఎక్కువ లేవు ఇక్కడ. అండ్ ఇది కూడా 85 mm ఫోటో, పోర్ట్రేట్ ని తీసిందే. ఓవరాల్ గా బ్యాక్ కెమెరా గురించి చెప్పాలంటే రెండిట్లో బాగానే వస్తున్నాయి ఫోటోస్. మీరు ఎక్కువ జూమ్ చేస్తే డీటెయిల్స్ అయితే X300 లో ఉంటాయి, X200T లో కొంచెం తక్కువ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ కలర్స్ పోర్ట్రేట్ ఫోటో మాత్రం ఒకసారి హిట్ అండ్ మిస్ గా ఉంది. X300 కొంచెం ఆరెంజిష్ గా చేస్తుంది, అవి కొంతమంది నచ్చుతాయి, సోషల్ మీడియా రెడీ ఫోటోస్ అంటారు కదా, సో అలా ఉంటాయి. X200T కూల్ టోన్ లో పెడుతుంది, X300 వార్మ్ టోన్ లో పెడుతుంది. సో మీకు ఏది నచ్చితే అది, రెండు బాగానే ఉన్నాయి. నెక్స్ట్ సెల్ఫీ ఫోటోస్. ఇక్కడ X200T లో 32 MP ఉంటుంది, దానికి జైస్ కొలాబరేషన్ కూడా లేదు. కానీ X300 లో 50 MP ఉంటుంది, దానికి జైస్ కొలాబరేషన్ కూడా ఉంది. సో ఇది నార్మల్ ఫోటో. మీరు చూస్తే ఇక్కడ జైస్ కొలాబరేషన్ వల్ల అనుకుంటా నా టీ షర్ట్ కొంచెం ఆరెంజ్ గా వచ్చింది X300 లో, బట్ డీటెయిల్స్ మాత్రం X300 లో ఎక్కువ ఉన్నాయి X200 కన్నా. ఈ ఫోటో కూడా సేమ్. ఇక్కడ వెనక సన్ ఉంటే దాన్ని పాయింట్ అవుట్ చేసి తీసుకున్నా. సో ఈ ఫోటోలో కూడా మీరు చూస్తే X200 కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి కష్టపడింది, కానీ X300 కరెక్ట్ గా అడ్జస్ట్ చేసుకుంది. నెక్స్ట్ మనం పోర్ట్రేట్ ఫోటోస్కి వెళ్తే ఇక్కడ మీరు హెయిర్ దగ్గర ఎడ్జ్ డిటెక్షన్ చూడొచ్చు. X300 ఆన్ పాయింట్ ఉంది, కానీ 200T లో వచ్చేటప్పటికి అక్కడక్కడ మిస్ అవుతున్నాయి నా హెయిర్ అంతా పైన, బట్ ఫోటో మాత్రం రెండు సేమే ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ బ్లర్ కూడా రెండిట్లో సేమే ఉన్నాయి. కొంచెం X300 ఎక్కువ బ్లర్ చేస్తుంది కంపేర్ టు X200T. ఇవి టోటల్ గా ఫోటోస్ అన్ని ఫ్రంట్ టు బ్యాక్. నెక్స్ట్ మనం వీడియోస్ కూడా చూద్దాం. మీరు X200T లో 4K 60 వరకే తీసుకోవచ్చు, కానీ X300 లో 4K 120 FPS వరకు తీసుకోవచ్చు. ఇవి బ్యాక్ కెమెరా నుంచి తీస్తున్నాను రెండు కెమెరాలో. X300 లో మనం 4K 120 FPS లో తీసుకోవచ్చు, X200T లో వచ్చేటప్పటికి 4K 60 FPS లో తీసుకోవచ్చు. చూడండి కలర్స్ అవన్నీ ఎలా ఉన్నాయో, డీటెయిల్స్ అవన్నీ ఎలా ఉన్నాయో చూడండి. ఇది ఇంకా వాయిస్ సరిగ్గా వినపడుతుందా లేదా అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి.
ఫ్రంట్ మాత్రం రెండు 4K 60 fps లో తీసుకోవచ్చు. ఇది నార్మల్ వీడియో. X300లో 4K 60, X200Tలో వచ్చేటప్పటికి 1080p 30. కలర్స్ ఎలా ఉన్నాయో చూడండి. నా వాయిస్ వినపడుతుందా కరెక్ట్గా, డీటెయిల్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకుంటుందా మొత్తం చూడండి ఒకసారి, ఓకేనా. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్లీ పోర్ట్రేట్. ఈ పోర్ట్రేట్ వీడియో కూడా X300లో 4K 60 fps లో తీసుకోవచ్చు, కానీ X200Tలో జస్ట్ మనం 1080p 30 fps లో తీసుకోవచ్చు. ఆ వీడియో చూడండి. రెండు కెమెరాల నుంచి పోర్ట్రేట్ వీడియో ఇది. మీరు X200Tలో 1080p 30 fps లోనే తీసుకోవచ్చు, కానీ దీనిలో 4K 60 fps లో తీసుకోవచ్చు. ఒకసారి కలర్స్ ఎలా ఉన్నాయో చూడండి, బ్యాక్గ్రౌండ్ బ్లర్ కరెక్ట్గా అవుతుందా, డీటెయిల్స్ ఎలా ఉన్నాయో అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇది రెండు కెమెరాస్లో ఫ్రంట్ పోర్ట్రేట్ వీడియో. ఫ్రంట్ పోర్ట్రేట్ వీడియోకి ఒకసారి కలర్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి. X300లో కొంచెం వైబ్రెంట్గా అనిపిస్తుంది, ఎందుకంటే జైస్ కొలాబరేషన్ ఉంది కాబట్టి. X200Tలో ఫ్రంట్ జైస్ కొలాబరేషన్ లేదు, సో అందువల్ల మీకు కొంచెం కలర్స్ నార్మల్గా అనిపించవచ్చు. ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో వచ్చేటప్పటికి రెండిట్లో 3xలో తీసిన ఫోటో, టెలిఫోటో కెమెరా నుంచి. ఇక్కడ కలర్స్ డీటెయిల్స్ మీరు ఏది చూసుకున్నా X300లో చాలా బాగా వస్తున్నాయి కంపేర్ టు X200T. నా ఫేస్ కానీ కలర్స్ కానీ ఎక్కువ రావట్లేదు. X300లో డీటెయిల్స్ కూడా బాగున్నాయి, అండ్ కదులుతున్నప్పుడు మూమెంట్ కూడా రెండిట్లో సేమ్ ఉంది. కెమెరాస్ మొత్తం చూశారు కదా, మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నాకు ఫొటోస్ లో పెద్ద డిఫరెన్స్ అయితే అనిపించలేదు, మీరు చూసేటప్పుడు నార్మల్ గానే ఉన్నాయి అన్నిట్లో, కానీ వీడియోస్ లో మాత్రం చాలా డిఫరెన్స్ కనపడుతుంది. X300 Proలో ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. మీరు పోర్ట్రేట్ వీడియో కూడా 4K 60 fps లో తీసుకోవచ్చు. మీరు వ్లాగ్స్ ఇలాంటివి చేసే వాళ్ళకైతే మీకు మంచిగా ఉంటుంది పోర్ట్రేట్ వీడియో. సో ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఈ మొబైల్ తోనే యూట్యూబ్ వీడియో కూడా రికార్డ్ చేసి పెట్టాను. సో నాకు తెలుసు ఇది మంచి క్యాపబుల్ కెమెరా, క్యాపబుల్ పర్ఫార్మెన్స్ కూడా. సో అందువల్ల నేను కెమెరాస్ లో మాత్రం నేను X300 పాయింట్ ఇస్తాను. ఇంకా ఫైనల్లీ సాఫ్ట్వేర్. రెండు మొబైల్స్ Android 16 తో వస్తున్నాయి. 5 year Android అప్డేట్స్ ఉంటాయి, 7 year సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. రెండు ఆరిజిన్ OS తో వస్తున్నాయి. ఇంకా కస్టమ్ ఫీచర్స్ అంటారా, రెండిట్లో ఉంటాయి. వీటి గురించి మనం స్పెషల్ గా చెప్పడం అవసరం లేదు. ఇక్కడ సాఫ్ట్వేర్ విషయంలో రెండింటికి పాయింట్ ఇవ్వచ్చు, రెండిట్లో డిఫరెన్స్ అయితే కనిపించదు. ఓవరాల్ గా ఇది నా కంపారిజన్. మీకు సింపుల్ గా ఏ మొబైల్ తీసుకోవాలి అని చెప్పాలంటే, మీ దగ్గర స్ట్రిక్ట్ బడ్జెట్ ఉంది 55,000, అది ఆఫర్ లో నేను చెప్పేది 55,000 ఉంది, అంతకుమించి నేను పెట్టలేను అన్నోళ్ళు కళ్ళు మూసుకొని X200Tకి వెళ్ళిపోవచ్చు. ఏం పెద్ద మేజర్ డిఫరెన్స్ ఉండవు. కెమెరాస్ లో కూడా స్లైట్ ఎడ్జెస్ ఉంటాయి, మెయిన్ గా వీడియోస్ లో ఉంటాయి. ఆ వీడియోస్ మాత్రం మీరు దీనికోసమే అన్నది. మాకు వీడియోస్ అంతగా యూజ్ చేయం మేము అన్న వాళ్ళకి ఇది బాగుంటుంది. లేదు నేను ఒక 10,000 ఎక్స్ట్రా పెట్టుకుంటాను అన్నప్పుడు మీరు X300కి వెళ్ళచ్చు. దీనికి వెళ్తే ఏముంటాయి అడ్వాంటేజెస్ అంటే, ఒకటి కాంపాక్ట్ మొబైల్స్ ఇష్టపడే వాళ్ళకి మెయిన్. నెక్స్ట్ కెమెరాస్ లో మంచి సెన్సార్స్ ఉంటాయి, దాంతో పాటు వీడియోస్ క్యాపబిలిటీ చాలా బాగుంటది. 4K 60 fps 4K 120 fps వరకు తీసుకోవచ్చు. అండ్ ఆ వీడియోస్ లో కలర్స్ అన్ని బాగున్నాయి X300లో. అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ ట్రాన్స్ఫర్ స్పీడ్స్. మీరు వీడియోస్ తీసుకొని మీరు డేటా ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నా దీంట్లో ట్రాన్స్ఫర్ స్పీడ్స్ ఎక్కువ ఉంటాయి. అంతకు మించి పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించదు మీకు. అండ్ ఇంకా చెప్పాలంటే కొంచెం ప్రాసెసర్ లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది దీంట్లో, పర్ఫార్మెన్స్ విషయంలో. అంతకు మించి పెద్ద డిఫరెన్సే కనిపించదు రెండిట్లో. సో నేను చెప్పినవి మళ్ళీ ఒకసారి చూసుకోండి. అండ్ మళ్ళీ నేను ఇక్కడ పాయింట్స్ అన్ని ఇస్తున్నా మీకు. మీరు ఏ డిపార్ట్మెంట్ ఎక్కువ యూజ్ చేస్తారో దాన్ని బట్టే మొబైల్ తీసుకోండి. ఇది టోటల్ గా X300కి X200Tకి డిఫరెన్స్. ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను ఉన్నా కదా తీరుస్తా. ఇప్పటికే మనం చాలా కంపారిజన్స్ చేసాం, అన్ని చూడండి. మీకు ఇంకా ఏమైనా కంపారిజన్స్ కావాలన్నా నా దగ్గర ఉన్న మొబైల్స్ తో నేను చేస్తాను. మీరు అడిగిన ప్రతి వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను. మీ సైడ్ నుంచి జస్ట్ ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ సెక్షన్ లో హైప్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అంతకుమించి ఏం అవసరం లేదు. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ 3 కోరికలు నావి, మీరు తీర్చండి. మీరు అడిగే కోరికలన్నీ నేను తీరుస్తాను. నా సైడ్ నుంచి ఇలానే ద బెస్ట్ క్వాలిటీ కంటెంట్ మీకోసం ఎప్పుడు తీసుకొస్తానే ఉంటాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్